హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోజ్. ఈ మేరకు నిజాం కాలేజీలో కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. హైదరాబాద్ జిల్లాలో 13 ప్రాంతాల్లో 16 హాల్స్లో కౌంటింగ్ నిర్వహిస్తున్నామన్నారు. 3 చోట్ల పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తామన్నారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు రొనాల్డ్ రోజ్. హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన జనరల్ ఎలక్షన్ మరియు కంటోన్మెంట్ సంబంధించిన ఉప ఎన్నికకు మన హైదరాబాద్ జిల్లా యంత్రాంగం అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. 4వ తారీఖు మనకు కౌంటింగ్ ఉన్నాయి. దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగినాయి. ఈ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం 13 కేంద్రాల్లో 16 కౌంటింగ్ హాల్లో జరుగుతాయి. మనకు 7 హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినవి, 7 సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినవి, 1 కంటోన్మెంట్ ఉప ఎన్నిక మరియు మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి కంటోన్మెంట్కి సంబంధించిన జనరల్ ఎలక్షన్స్ మొత్తం 16 కౌంటింగ్ హాల్స్ హైదరాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాము. పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ప్రక్రియ కూడా 8 గంటలకు మొదలవుతాయి. ఈసారి మన జిల్లాలో 3 చోట్ల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతాయి. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి మన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చార్మినార్ నియోజకవర్గం కౌంటింగ్ ఎక్కడ జరుగుతున్నాయో అక్కడే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పెట్టడం జరిగినాయి. అలాగే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినది కూడా మనకు ఇక్కడ ఉస్మానియా కాలేజీలో మన సికింద్రాబాద్ నియోజకవర్గం కౌంటింగ్ హాల్ ఎక్కడ ఉందో దానికి పక్కనే ఏర్పాటు చేయడం జరిగినాయి. మన కౌంటింగ్ ఫర్ కంటోన్మెంట్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ వెస్లీ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగినాయి.